దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తాము ఎదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసుడును మరుగు చేసి నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. నైనా మనుషులు లోకములో ఎందరో మాట్లాడిన వ్యర్థము గాని నీ దాసుడు యేసు రక్తము చేతబట్టుకుని నిలబడి ఉండగా, పరిశుద్ధాత్మదేవా నీ దాసుడును మరుగు చేయండి. మీరే నీ పిల్లలతో మీరు మాట్లాడండి. ప్రతి మాట అగ్ని కనవలి నీ బిడ్డలను తాకి ప్రభా ప్రతి ఒక్కరిని విశ్వాసములో బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేస్తాడని ఏం చేయాలంట? నమ్మవలెను కదా అంటాడు ఆయన. ఏం చేయాలంట? నమ్మాలి. చాలా మంది నమ్మాలంటే వాళ్ళకి ఆధారం కావాలి. ఏదన్నా దేవుని విషయంలో నమ్మాలంటే ఇది జరిగిన తర్వాత నమ్ముతాను, అది అయిన తర్వాత నమ్ముతాను, ఇది అనుకున్నాను, ఇది అవుతే నమ్ముతానని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు అబ్రహాం విషయంలో సాక్ష్యాన్ని ఇస్తాడు. ఏమనంటే, ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్ర. ఎప్పుడు నమ్మాడంటే అబ్రహాము? ఏ ఆధారము లేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు దేవుడు అబ్రహామునికి ఏ ఆధారము చూపించలేదు. ఈ రోజుల్లో మనం వింటున్నట్లుగా కొందరు సాక్ష్యాలు కానీ, కొందరు దైవ సేవకుల వర్తమానాలు కానీ, అంతకుముందు ఎవరికన్నా ఈ మేలు జరిగిందని కానీ, అంతకుముందు 90 సంవత్సరాల వయసులో వాళ్ళు ఎవరైనా పిల్లలు కన్నారని కానీ, ఎవరికి ఏ ఆధారం అబ్రహామునికి లేదు. ఏ ఆధారము లేనప్పుడు అంటే ఏం చేశాడంటే అబ్రహాము యెహోవాను నమ్మాడు. దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. ఆధారం ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, ఇది జరిగిద్దిలే అనుకున్నప్పుడు నమ్మటము అది విశ్వాసం అనరు. విశ్వాసం అంటే మనకు ఏ ఆధారము లేనప్పుడు, మన విషయంలో ఏ ద్వారము లేనప్పుడు, ఏ ఆధారము లేకుండా అది జరిగిద్దంటే బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చిన నీ జీవితంలో కూడా ఒకవేళ ఆధారాలను ఎదుగుతున్నావేమో, ఏ విషయంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి ధనం ఉండాలి కదా ఆధారం అనుకుంటూ, ఒక బలహీనత విషయంలో ఆధారం అనుకుంటూ, అనేక విషయాల్లో మరి ఇది జరగాలంటే ఏదైనా ఆధారం ఉండాలి కదా అని ఒకవేళ నువ్వు నమ్ముతానికి కూడా, దేవుడు చేసే కార్యాల విషయంలో కూడా లోకస్తులుగా అన్యుల వలె ఒకవేళ ఆధారాలను ఎదుక్కుంటుంటే, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏ ఆధారము లేనప్పుడు దేవుడు, ప్రియులారా, అబ్రహాం అంట దేవుని నమ్మాడంట ఆధారము లేనప్పుడు. బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనములో బైబిల్లో మనం చదివితే ఉన్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుల వారి దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చారు. ఆ గుడ్డివారు అంటారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ గుడ్డి వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తున్నప్పుడు ప్రభువు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీ కనులు ఇస్తానని, ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా? మీ కనులను నేను ముడితే బాగుపడతానని మీరు నమ్ముతున్నారా అని ప్రభు ఏం చేశారంటే ఆ గుడ్డి వారిని అడిగారంట. ఏమని? మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఇంత విశ్వాసంతో కేకలు వేశారు కదా, నేను కళ్ళు ఇస్తానని మీరు నమ్ముతున్నారా అంటే, ఆ గుడ్డి వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నమ్ముచున్నాము ప్రభు అని అడిగారంట. దేవునికి స్తోత్ర. ఏం చెప్పారు?
నీవు మాకు కన్నులు ఇస్తావని మేము నమ్ముచున్నాము. అంతకుముందు ఆ గుడ్డి వాళ్ళిద్దరు ఎవరికన్నా కళ్ళు ఇవ్వటం చూచారా, ఎవరికన్నా మేలు జరగడం చూచారంటే ఏమీ చూడలేదు. కానీ దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా మేము నమ్ముచున్నాము, మాకు నీవు కన్నులివ్వగలవని, శక్తిమంతుడని, సమర్థుడవని, గుడ్డివారి కనులు తెరవగలిగినటువంటి దేవుడు నువ్వని మేము నమ్ముతున్నాం ప్రభువా, మాకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు వారి యొక్క ఆ కన్నుల మీద చేతులేసి ముట్టి ప్రభు చెప్పారు, మీ విశ్వాసమును బట్టి మీకు జరుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్ర. దేన్ని బట్టి జరుగునన్నాడు ఆయన? విశ్వాసమును బట్టి మీకు జరుగును గాక అని చెప్పగానే వెంటనేనంట ఆ గుడ్డివారి కనులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? నీ సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడని నమ్ముతున్నావా? ఏ బలహీనతో, ఏ వ్యాధితో, ఏ రోగంతో అయితే ఈ స్థలములోనికి వచ్చావో ఆ రోగాన్ని తీసేయగలిగిన దేవుడని, నీ కొరకే గాయములను పొందినవాడని, నీ మరణాన్ని ఆయన భరించాడని, నీ కొరకు ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి నీకు స్వస్థతనివ్వగలడని నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నీ వ్యాధి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే, ఎవరి వల్ల అవ్వాలంటే నమ్మటం నీ వల్ల అవ్వాలి. నమ్ముతం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. కొన్నిసార్లు మనకి ఆధారాలు ఉండవు, కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాల విషయంలో మనకి ప్రియులార కంటికి కనిపించే సూచనలు కానీ ఆధారాలు కానీ ఏమీ ఉండవు. అయినా విశ్వాసముతో నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ పక్షముగా రెప్పపాటులో కార్యాన్ని దేవుడు చేస్తాడు. సహోదరి ఛాయారెక్క మొన్న ఆదివారం ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఆ సహోదరి లక్షవారం నాడు ఒక సీటీ కట్టాలి, ఒక అప్పు కట్టాలి. దానికి 50,000 కావాలి. 50,000 డబ్బులు కావాలి. ఆ సీటీ కట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఆ డబ్బులు ఇవ్వకపోతే చాలా గొడవ, చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఆ డబ్బుల గురించి ఆవిడ అన్ని విషయాలు ఆలోచించిందంట. తన భర్తకి రావలసిన పనిచేసే కాడికి ఆ మేస్త్రి గారికి ఫోన్ చేశారు. ఆయన ఒక 10,000 ఇవ్వాలి. ఆయన 10,000 ఇస్తే ఉన్న 40,000 కూడా ఏయో డబ్బులు చూసుకుందాంలే, 40,000 తర్వాత చూద్దామని వారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన అన్నాడంట, ఏమనంటే, అమ్మ ఈసారికి అయితే మాత్రం మీకు ఆ 10,000 కూడా ఇవ్వడానికి కుదరదు, నా దగ్గర డబ్బులు లేవు, మరొక 10 రోజుల తర్వాత మరొక వారంలో ఇస్తాను, మరి ఏమనుకోకండి, మరి డబ్బులు అయితే నా చేతుల్లో కుదరవని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారు. ఆవిడ అడిగింది సోమవారం నాడు, ఆవిడకి ఉన్నటువంటి నమ్మకం అది ఒక 10,000 ఇస్తాడు ఆయన, ఇంకో 40,000 ఏయోటి చూద్దాము అనుకుని ఫోన్ చేశారు. అయ్యా మాకు ఇలా డబ్బులు కావాలి, ఇలాగ ఇబ్బందిగా ఉంది, మరి 10,000 వస్తాయి కదా, 10,000 మరి కావాలి, మరి మేము ఇలా సీటీ కట్టాలంటే ఆయన అన్న మాట ఏంటంటే, మీరు సీటీ కట్టుకుంటారు ఇంకోటి కట్టుకుంటారో తెలియదు కానమ్మా, ప్రస్తుతానికైతే డబ్బులు చేతిలో లేవు, ఉన్నప్పుడు ఇస్తాను, మీరు ఏమి అనుకోవద్దని ఫోన్ పెట్టేశారు. ఈవిడికి గుండెల్లో పెద్ద రాయి పడినంత భయం వేసింది. ఏదో 10,000 వస్తాయని మొట్టమొదటికి వీళ్ళు ఫోన్ చేస్తే ఆ 10,000 కూడా ఇవ్వనన్నాడు, ఆ 10,000 కూడా వచ్చేలాగా లేవు, ఇప్పుడు 50,000 కావాలి, ఎలాగా ఈ 50,000 నేను ఎలా తేవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగినా ఇచ్చేలాగా లేదు, ఎవరిని అడిగినా ఎవరి దగ్గర కూడా 50,000 పుట్టేలాగా లేవు అని అంట చాలా బాధపడుతూ, చాలా కన్నీరు కారుస్తూ, దేవుడా నీ మీదే భారం వేస్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ కన్నీరు కారుస్తూ ఆ రాత్రంతా కూడా ఏడుస్తూనే ఇక నిద్ర పట్టడం లేదు. ఇక సోమవారం అడిగింది, మంగళవారం నాడు ఆయన ఫోన్ చేసి డబ్బులు ఇష్టం కుదరదని చెప్పాడు. బుధవారం నైట్ అంతా కూడా, బుధవారం పగలంతా ఏడుస్తూనే బాధపడుతూనే ఉంది, ఆ రాత్రి కూడా బాధపడుతూనే ఉంది. ఆశ్చర్యంగా ఏంటంటే బుధవారము మా సోమవారం ఆయన ఏమనన్నాడు, ప్రియులారా మంగళవారం ఆవిడ ప్రార్థన చేసుకుంది, బుధవారం ప్రార్థన చేసుకుంది నైటు, లక్షవారం ఉదయం ఆయన ఫోన్ చేసి అన్నాడంట, అమ్మ మొన్న లేవన్నాను కానీ డబ్బులు పని అయింది నా దగ్గర, మీ 10,000 మీకు వేస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఆ 10,000 కూడా ఆయన ఉదయాన్నే 6 గంటల కల్లా ఈవిడికి ఫోన్ పే ద్వారా డబ్బులు వేశారు.
ఇంకా 40,000 కావాలి, సాయంత్రం 5 గంటలకు ఆ డబ్బులు కట్టాలి, ఆ చీటీ డబ్బులు కట్టాలి వాళ్ళు. అయితే ఇంకా 40,000 కావాలి ప్రభా, నువ్వేం చేస్తావు నాయన, నేనేం చేయాలో తెలవటం లేదనుకుని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా 3 గంటల ఆ సమయంలో వారికి తెలుసున్న ఆయన, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకొని తర్వాత ఇద్దరు కానీ, అందాక బావ అకౌంట్కి నేను 40,000 వేస్తున్నానని చెప్పి 40,000 వేశాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటో తెలుసా, నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను నమ్మిన దేవుడు నన్ను ఏం చేయడైనా నన్ను సిగ్గుపరచడు. ఆ టయానికి నన్ను దేవుడు నుంచోబెడతాడని విశ్వాసముతో ఇంక ఏమి చేయలేక కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడి కన్నీరు కార్చి ఒకటే కన్నీటి ప్రార్థన. ఆ రోజు పగలు నిద్రలేదు, రాత్రి నిద్రలేదు, తిండి లేదు, కన్నీటితో ప్రార్థన చేసి ప్రభుని అడిగింది. లక్షవారము సాయంత్రం 5 గంటలకు కట్టాలి, మధ్యాహ్నం 3 గంటలకల్లా దేవుడు ఆ ధనమును ఆ సొమ్మును దేవుడు సమకూర్చాడు. ఇవి ఎవరిని అడగకుండానే ఆ రాత్రంతా కూడా తెల్లవారితే చాలు లక్షవారం అవుతుంది. మరి ఇంకా ఎలాగనుకునే సమయానికి ఉదయం 6 గంటలకు ఒక కార్యం చేశాడు దేవుడు, మధ్యాహ్నం 3 గంటలకు ఒక కార్యం చేసి ఆమె నమ్మినటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ రుణము కట్టడానికి దేవుడు సహాయము చేశాడు. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మాలి. దేవుడు నీ విషయంలో నువ్వు నమ్మకం కలిగి ఉండిస్తే ఆయన అంటున్నాడు, దేవుడు నీ పక్షంగా కార్యాన్ని దేవుడు చేస్తాడు. మత్తయి సువార్తలో కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టమని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టటము మంచిది కాదమ్మా, యుక్తము కాదమ్మా, నువ్వు వెళ్ళిపోమని ప్రభు చెప్పాడు. ఆయన శిశువులు కూడా ఆమెను గద్దించారు. ఎందుకు, ప్రభువే నేను బాగు చేయనన్నాడు కదా, ప్రభువే నిన్ను స్వస్థపరచనన్నాడు కదా, ఎందుకు ఆయన వెంటబడుతున్నావు, ఎందుకు ఆయన వెనకాల వస్తున్నావు, వెళ్ళిపో అంటే ఆవిడ ఏమైనా సరే యేసయ్య నా కూతుర్ని బాగు చేసేదాకా వెళ్ళనని కూడా వస్తుంటే వారు అంటారు, ప్రభా ఈవిడి మాటికి మీరు రాకుండానట్లుగా మీద పడకుండా ఏదో వాడు చెప్పామని పంపించే ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడిన మాట, పిల్లలు తినే రొట్టె ముక్క కుక్కలకు పెట్టడము యుక్తము కాదని ప్రభు చెప్పినప్పుడు ప్రియులారా ఆవిడ అంటది, అవును ప్రభు నిజమే, పిల్లలు బల్ల మీద నుంచి పాడేసిన రొట్టె ముక్కలే కదా కుక్క పిల్లలు తిని కడుపు నింపుకుంటాయ్యా, ఇదిగో అని చెప్పి ఆమెని వెళ్ళిపోమన్నా, గద్దించిన, అవమానపరిచిన ప్రియులారా ఆమెని వెళ్ళిపోమని చెప్పిన ఆమె మాత్రం ఏం చేసిందో తెలుసా, ఆ నా కూతురిని బాగు చేసేదాకా నేను ఈయన దగ్గర నుంచి వెళ్ళనని నమ్మకముతో ఏం చేసిందో తెలుసా, ఆయన దగ్గర మాత్రమే ఉండిపోయింది, ఆయన పాదాల దగ్గర ఉండిపోయింది. దేవునికి స్తోత్ర. ప్రియులారా ప్రభు ఆమెను విశ్వాసమును చూసి, అమ్మా నీ విశ్వాసమును బట్టి నీ కూతురు బాగుపడింది, వెళ్ళిపోమన్నప్పుడు ఆ సమయంలో ఆ గడియలోనే తన కూతురులో ఉన్న దెయ్యమంట మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఎప్పుడు బాగుపడిందంటే 1 గంటకు నా కూతురు బాగుపడింది. ఆవిడ గుర్తు తెచ్చుకుంది, అవును కదా ఆయన 1 గంటకు చెప్పాడు, 1 గంటకు నా కూతురు బాగుపడిందని. నేనంటున్నాను, ఆవిడ నమ్మకంగా ఇంత ఇసుక్కుంటున్నారు, నన్ను ఇంత కసురుకున్నారు, నేనెందుకు ఉండడం, నేను వెళ్ళిపోతానులే అనుకుని వెళ్ళిపోతే తన కూతురు బాగుపడేది కాదు. కానీ ఎందుకు అంటే ఆవిడ నమ్మింది, ఆయన ఇసుకున్నా కసురుకున్నా ఏం చేసినా నా కూతురుని బాగు చేయగలిగిన దేవుడు ఆయనంట. ఆవిడ ఎంతో విశ్వాసంతో ఏం చేసిందంటే తన బిడ్డ కొరకు యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగింది కనుక దేవుడు ఆమె కూతురిని బాగు చేశాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, నీ కూతురుని బాగు చేయగలదని, నీ కొడుకుని బాగు చేయగలదని, నీ కుటుంబాన్ని బాగు చేయగలదని, నీ బిడ్డలను బాగు చేయగలదని, నీ కుటుంబంలో ఏ కొదువు చేత అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బంది చేత అయితే బాధపడుతున్నావో, ఏ సమస్యల చేత అయితే నువ్వు నలిగిపోతున్నావో, ప్రియులారా ఏ అనారోగ్యం అయితే నిన్ను ఆసుపత్రులు పాలు చేస్తూ నీ డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఒకవేళ బాధపడితే ఈ రాత్రి నా యేసయ్య నిన్ను బాగు చేస్తాడని నమ్మితే ఈ రాత్రి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, నీకు విడుదలనిచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడుదలనిచ్చే దేవుడు. రాజుల రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, దేవుడే చెప్పాడన్నాడు. కానీ హిజ్కియా అంట
గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడిచచ్చు ఎవరిని పట్టుకున్నాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రియులారా, ప్రవక్త అని యెషయా చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, ఇక రేపొద్దుడితో నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. అదే మాట మనకు చెప్తే అక్కడే గుండెలు బద్దలైపోయి చచ్చిపోతాం. డాక్టర్ గారు మామూలుగానే కొంచెం మందులు వాడాలి అని చెప్తేనే మనకి భయం. మా ఊళ్ళో ఒక యవనస్తుడు హాస్పిటల్కి వెళ్ళాడు. చాలా చిన్న వయసు, 30-35 సంవత్సరాలు ఉంటాయి. మానసిక రోగము అనుకోని రోగం ఆ బిడ్డకి వచ్చింది, కుటుంబముల పరిస్థితుల బట్టి. ఆ రోగంతో బాధపడుతూ ఆ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట, మందులు వాడాలయ్యా అన్నారు. యవనస్తుని అడిగాడు, వీడికి అసలే భయం, మానసిక రోగంతో ఉన్న వాడిని అడిగాడు, ఏమనంటే ఎప్పుడు వరకు వాడాలండి, అన్నాలు వాడాలి అని అడిగాడంట. ఆ డాక్టర్ గారు అన్నారంట, ఆ రోగం తగ్గేదాకా, నువ్వు చనిపోయేదాకా వాడవలసింది, ఇది అంత గమ్ముని తగ్గే రోగము కాదన్నారు. ఎప్పుడైతే ఆ డాక్టర్ గారు ఆ మాట అన్నాడో ఆ యాల మందులు కొద్దిగా తెచ్చుకున్నాడు. ఆ రోజు ఆ రాత్రి మందులు వేసుకున్నాడు. ప్రియులారా, భయం వేసి బతుకున్నంత కాలము మందులే వాడమన్నారు, నా రోగం తగ్గదంట, నా రోగం ఏమవదంట అని చెప్పి ప్రియులారా ఆ పొలం ఇంటికాడ టిఫిన్ చేశాడు, టీ తాగాడు. ఎప్పుడు మామూలుగానే పశువులను ఇప్పడానికని పాకాడికి వెళ్ళాడు. ఆ పాక పిండికి ఉరేసుకుని చనిపోయాడు. భయం వేసేసింది. జీవితాంతకాలం మందులే వాడాలన్నారు, ఈ రోగం పోదంటున్నారు, ఎప్పుడు ఇన్ని డబ్బులైతే నేను వాడుతుంది ఎందుకని చెప్పి ప్రియులారా చనిపోయాడు. ఆ భార్యను పిల్లలను అనాథలుగా చేశాడు. భయం. ఈరోజున బైబిల్ సెలవిస్తుంది, డాక్టర్లు చెప్పొచ్చు, హిజ్కియాతో చెప్పారు, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు టైం లేదని ప్రవక్త అని యెషయా చెప్పాడు. అయినా అతడు ఏం చేయలేదో తెలుసా? భయపడలేదు, విశ్వాసంతో ఉన్నాడు. ఈ రాత్రి ఏమన్నా డాక్టర్లు ఒకవేళ నీ విషయంలో రిపోర్ట్ల విషయంలో అలా ఉందనో, లేకపోతే నీ విషయంలో ఎలా జరిగిందనో, లేకపోతే నీ విషయంలో ఇది ఇలా జరగకూడదు, ఇలా ఉండకూడదు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీకు ఇది వల్ల కావదు, ఇది భయంకరమైన వ్యాధి, ఇది ఒకసారి వస్తే ఇక తప్పిపోయేది తగ్గేది కాదని ఒకవేళ డాక్టర్లు నీ రిపోర్ట్లు చూసి అనేక విషయాల్లో నీ యొక్క వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హిజ్కియా నమ్మాడు, నా దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడు, మరణమును తప్పించట యెహోవా వశము, ఆయన ఆయుష్నివ్వగలడు, ఆరోగ్యమునివ్వగలడు, ఆయన మృతి పొందించగలడు, మృతులలో నుండి నా దేవుడు లేపగలడు, కనుక నాకు ఆయనే దిక్కని ఏం చేశాడో తెలుసా? దేవుని తట్టు, గోడ తట్టు అంటే దేవుని తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడిచంత ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నావు, ఎన్నో మందులు వాడుతున్నావు, కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నావు. ప్రతి నెల కొందరి గురించి నేను వింటున్నప్పుడు చాలా భయం వేస్తుంది నాకు. ఏంటో తెలుసా? ప్రతి నెల 5,000 మందులు అవుతున్నాయండి, ప్రతి నెల 8,000 రూపాయల మందులు అవుతున్నాయండి, ప్రతి నెల 10,000 రూపాయల మందులు వాడుతున్నామని చెప్పి వేల రూపాయలు హాస్పిటల్ అంటే ఖర్చు పెడుతున్నా. 10,000 రూపాయల మందులు వాడిన సుగుణం లేదండి. 5,000 మందులు వాడుతున్నా, నా రోగం అలాగే ఉంది, నా వ్యాధి అలాగే ఉంది, నా సమస్య అలాగే ఉందని చెప్పుతూ బాధపడుతున్న తల్లులు తండ్రులు ఎంతో మంది ఉన్నారో. ఈరోజు నేను అంటున్నాను, అన్ని మందులు వాడడానికి అన్ని డబ్బులు సిద్ధం చేసుకుని డాక్టర్ గారు రమ్మని కానీ ఆ సీటీ దొరికిందో లేదని పొద్దుటే 3 గంటలు బయలుదేరో 4 గంటలు బయలుదేరో ఆ డాక్టర్ గారు పైనుంచి కిందకి దగ్గరకు ముందే వెళ్ళిపోయి నుంచుంటున్నావు కదా, లైన్లో ఉంటున్నావు కదా, 2 రోజుల ముందే సీటీ కోసుకుంటావు కదా, మరి అపాయింట్మెంట్ తీసుకుంటావు కదా. నేను అంటున్నాను, ఈ రోజున దేవుని మాటలు వింటాను, నీవు నీ బలహీనతను బట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ప్రయాసపడుతున్నావు, కొన్ని వేల రూపాయలు బట్టి ఖర్చు చేస్తున్నావు. హిజ్కియాలాగా మొర్ర పెట్టగలుగుతున్నావా? హిజ్కియాలాగా కన్నీరు కారుస్తున్నావా? ఎందుకు ప్రభా నాకు ఈ రోగము, ఎందుకు నాయనా నాకు ఈ జబ్బు, ఎందుకయ్యా ఇన్ని డబ్బులు నేను ఖర్చు చేస్తున్నాను, అయ్యా ఇదిగో ఈ హాస్పిటల్ అంటే నా బ్రతుకంతా తెల్లారిని కానించి ఈ హాస్పిటల్ అంటేనే సరిపోతుంది, ఎందుకు వచ్చింది ప్రభా, నన్ను స్వస్థపరచవా అని ఏనాడన్నా తెల్లారి గట్ల లేచి ప్రార్థన చేశావా? ఏనాడన్నా కన్నీరు విడిచి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డావా? ఏ విషయంలో తప్పిపోయానో, ఏ విషయంలో తొలగిపోయానో, ఒకవేళ నీకు ఎక్కడ దూరం అయిపోయానో, ఎందుకని నేను ఇన్ని మందులు పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి ఇలా తిరగడానికి గల కారణం ఏంటి ప్రభువా? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి వద్దన్న వ్యక్తిని మాట చేత బాగు చేసిన దేవుడువు, నన్ను ఎందుకు బాగు చేయలేకపోతున్నావు? నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? నన్ను ఎందుకు ఈ హాస్పిటల్కి అప్పచెప్పేశావు?
ఏ విషయంలో నేను తప్పిపోయానని ఇతికి అడుగుతాడు దేవుణ్ణి. దేవా యెహోవా, యథార్థమైన హృదయంతో నిన్ను ఎలాగ ఆరాధించాను, ఎలాగ నీ సన్నిధి చేశాను, ఎలాగ నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ఎలాగ యథార్థంగా నిన్ను ఆరాధించాను, ఎందుకు నాకు ఈ రోగాన్ని రప్పించావని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఈ రోజున బైబిల్ చెప్తుంది, ఏ బలహీనత అయినా దేవుని చిత్తము లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐగుప్తులు కలగజేసి ఏ రోగమును నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు. ఎవరంటైనా యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరచడం లేదు? ఎందుకని? ఎన్నో భయంకరమైనటువంటి మందులు, భయంకరమైన ఒక వ్యాధి పడుతున్న, అది మరొక బలహీనత, మరొక కిడ్నీయో, మరొక లివరో, మరొక అవయవాన్ని పాడు చేస్తుంది. ఇంటికి ఆ చచ్చిపోతామని చెప్తే కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర ఎక్కడ నేను తప్పానా, ఎక్కడ ప్రార్థన తప్పిపోయినా, ఆరాధన తప్పిపోయినా, ఉపవాస కొడుకులో తప్పిపోయానా, నీతో సవాసంలో తప్పిపోయానా, నీ మందిరములో పరిచర్యలో తప్పిపోయానా, అయ్యా నేను ఏ విషయంలో తప్పిపోయానని, ఏ విషయంలో నన్ను ముట్టుకోవటం లేదు, ఏ విషయంలో నన్ను స్వస్థపరచడం లేదు, ఎందుకని నన్ను ఇలా వదిలేసావు ప్రభు అని ఏనాడైనా అడిగావా? ఏనాడైనా లేచి ప్రార్థన చేసావా? తెల్లారుగట్ల లేచి కన్నీరు విడిచావా? ఏనాడైనా నీకు పశ్చాత్తాపంతో హృదయం ఉందా? ఏనాడైనా కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తూ హాస్పిటల్ అంతా తిరుగుతూ ఈ చేతికో 2 ఇంజక్షన్లు, ఈ చేతికి ఆ చేతికి నీ ఇష్టానుసారంగా నీ శరీరం అంతా నలగొట్టుకుంటున్నావు, కానీ నాకు ఈ పరిస్థితుల్లో, ఈ వయసులో ఇన్ని బిళ్ళలు, ఇన్ని పరిస్థితి ఎందుకు ప్రభా? నాకు ఈ బలహీనత ఎందుకని నేను ఈ పరిస్థితిలో ఉండిపోయాను, నాకెందుకు ఈ రోగం వచ్చింది, నేను ఎక్కడ తప్పిపోయాను అని ఎప్పుడైనా దేవుని అడిగావా? పరిచయం చేసుకున్నావా? ఎప్పుడైనా వాక్యం చదువుకున్నావా? ఎప్పుడైనా నిన్ను నీవు పరిశీలన చేసుకుని ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో, ఉపవాసంలో దూరం అయిపోయావా, కన్నీటి ప్రార్థనలో దూరం అయిపోయావా, ఆరాధనలో దూరం అయిపోయావా, దేవుని పరిచర్యలో దూరం అయిపోయావా, దేవుని పనిలో దూరం అయిపోయావా, బల్లలో పాలు పంచుకోవటంలో దూరం అయిపోయావా, సంఘ సవాసంలో దూరం అయిపోయావా, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం విషయంలో దూరం అయిపోయావా, దేవుని పరిచర్య విషయంలో దూరం అయిపోయి ఒకవేళ దేవునికి చెల్లించవలసింది చెల్లించకుండా ఒకవేళ దొంగగా నువ్వు మిగిలిపోయావేమో. ఈరోజున బైబిల్ సెలవిస్తుంది, దేవుని విషయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావని నువ్వు పరిశీలన చేసుకుని ఇంటికి అవలే పశ్చాత్తాపడి కన్నీళ్లు ప్రార్థన చేస్తే ఈ రాత్రే దేవుడు నిన్ను బాగు చేసేవాడు, ఈ రాత్రి నుంచి నీకు విడిపించేవాడు, ఈ రాత్రి నుంచి నిన్ను స్వస్థపరిచేవాడు, ఈ రాత్రి నుంచి ఏ మందు వాడకపోయినా నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎజెకియలు గ్రంథం 37వ అధ్యాయంలో